కేసీఆర్తో కవిత భేటీ ఇక్కడ చూడవచ్చు మనం. ఇక ఆప్యాయంగా చాలా రోజుల తర్వాత కల్వకుంట్ల కవిత తండ్రి దగ్గరికి వచ్చింది. లొల్లి అవుతుంది. నా ఆస్తి ఏందో నాకు ఇచ్చేసాయి, నా రాజకీయం ఏంది, బీఆర్ఎస్ పార్టీలో నా ప్రాధాన్యత ఏంది, నాకేం పదవి ఇస్తామని తండ్రితో లొల్లి పెట్టుకుంది, అన్నతో లొల్లి పెట్టుకుంది. అన్నకు రాఖీ కూడా కట్టలేమన్నా. తెలివి వచ్చిన కాంచెల్లి రాఖీ కట్టుకుంటూ వస్తుందట కేటీఆర్కు కవిత. మొన్ననే నాట్ అవైలబుల్ అని పెట్టిండు మెసేజ్. ఈమె ఐ విల్ కమ్ టుమారో ఫర్ రాఖీ అని మెసేజ్ పెడితే ఐఎమ్ నాట్ అవైలబుల్ అని పెట్టి కేటీఆర్ రిప్లై ఇచ్చిండట. అంటే కేటీఆర్కు కవితకు దూరం పెరిగింది, కేసీఆర్ కూడా దూరం పెరిగింది అనుకున్నాం. నిన్న ఆమె ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి వచ్చింది. ఏంది చూద్దాం ఒకసారి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్కు వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అక్కడ పలు కీలక విషయాలపై డిస్కషన్. అంతకుముందు తన కొడుక్కి కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించిన వైనం, చిన్న కొడుకును గ్రాడ్యుయేషన్లో చేర్పించేందుకు నేడు కవిత అమెరికాకు పయనం. 15 రోజుల పాటు అక్కడే, సెప్టెంబర్ 1న తిరిగి హైదరాబాద్కు. టూర్కు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్, పాస్పోర్ట్ రిలీజ్ చేసిన న్యాయస్థానం అంటూ మనం వార్త చూడవచ్చు. అంటే అప్పుడు ఇచ్చారు కదా ఇది లెక్కర్ స్కామ్లో ఆమె ఎక్కడికి పోవద్దని చెప్పేసి, ఇప్పుడు పాస్పోర్టు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, పోయి రావచ్చు. 15 రోజులు కొడుకు చదువు కోసం పోయి రావచ్చు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అయితే ఇక్కడ రాజకీయం ఏం జరుగుతుంది మరి అన్నప్పుడు ఈమె కవిత ఘాటుగా కొన్ని ఆరోపణలు చేసింది. కేటీఆర్ను ఉద్దేశించి, జగదీశ్వర్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ నాయకులు మా నాన్న చుట్టే దయ్యాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఆరోపణలు చేసింది. ఇప్పుడు మరి ఆ ఆరోపణలన్నీ ఆమె పక్కకు పెట్టిందా, కేసీఆర్తో కలిసిపోవాలని కవిత కాంప్రమైజ్ అవుతుందా, లేదా కేటీఆర్ను కాంప్రమైజ్ చేసిండా అనేటువంటి విషయం బయటికి రావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ చాలా దూకుడుగా 40% రిజర్వేషన్ అని ముందుకు పోతున్నది. బీజేపీలో బీఆర్ఎస్ నాయకుల చేరికలు జరుగుతున్నాయి. ఇది గమనించినటువంటి కేసీఆర్, మీ ఇద్దరు కొట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతున్నది, ఉన్న బీఆర్ఎస్ వాళ్ళలో ఆత్మస్థైర్యం కోల్పోయి వేరే పార్టీలోకి పోతున్నారు, మీ ఇద్దరు కొట్టుకోవడం వల్ల ఈ బీఆర్ఎస్ పార్టీ నాశనం అయ్యే అవకాశం ఉంది, ఈ బీఆర్ఎస్ బలహీనపడుతుంది రోజు రోజుకి. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆ నాయకుల్లో కొంత స్థైర్యం, ఆత్మస్థైర్యం లేక నష్టపోతుంది. కాబట్టి మీ ఇద్దరు కాంప్రమైజ్ కావాల్సిందే. కాంప్రమైజ్ అయితేనే బీఆర్ఎస్ నాయకులు పోయేవాళ్ళు ఆగుతారు, బీఆర్ఎస్ నుండి బీజేపీలో పోయేవాళ్ళు. ఇంకెవరైతే హర్షవర్ధన్ రెడ్డి ఉండో, లేకపోతే ఇంకా పైలట్ రోహిత్ రెడ్డి ఉండో, ఇట్లాంటింతా కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి బీజేపీలోకి పోతారు. వాళ్ళని ఆపాలంటే, బీజేపీలోకి వలసలు ఆపాలంటే మనం పటిష్టంగా ఉండాలి. మీరు అందరు కలిసి ఉండాలి, కేటీఆర్ కవిత కలిసి ఉండాలి. ఉంటే అప్పుడు కొంత బీఆర్ఎస్ బలంగా ఉంటుంది, ఎవరు పోరు అనేటువంటి విషయం లోపల మాట్లాడుకున్నారట. దానివల్లనే ఇప్పుడు కలిసిరు. దానికి వీళ్ళు వేదిక ఏం చేసిర్రు, కొడుకు చదువు కోసం పోతుంటే ఆశీర్వాదం తీసుకొచ్చినారు. కానీ దీనికి ఇదంతా రాజకీయం ఇది ఉంది. మొత్తం మీద కేటీఆర్ కవిత వీళ్ళంతా కూడా కలిసిపోయినట్టే మనకు కనబడుతుంది.